మహాసేన రాజేష్ ఈ వ్యక్తి చాలా మందికి తెలుసు. మరీ ముఖ్యంగా ఏపీ ప్రజలకైతే సుపరిచితుడు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండే తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యిండు. గన్నవరం నుంచి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వెనక్కి తగ్గడం జరిగింది. ఇప్పుడు టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త లాగా పనిచేస్తుండు. అది ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన సామాజిక మాధ్యమాలలో ఈయన ఏ పోస్ట్ చేసినా కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ ఏంటంటే నువ్వు దళిత ద్రోహివి, నువ్వు నిజమైన అంబేద్కరిస్టువే కాదు, అది అని తనను కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక యూట్యూబర్ గా నేను గతంలో మహాసేన రాజేష్ గారిని చూశాను, ఇప్పుడు కూడా మహాసేన రాజేష్ ని చూస్తున్నా. గతంలో నాకు అసలు మహాసేన రాజేష్ నచ్చకపోతుండే, ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా చాలా పద్ధతిగా అనిపిస్తున్నాయి. డెఫినెట్ గా ఆయన చాలా మంది అనుసరిస్తే కూడా తప్పు లేదనిపిస్తుంది. గతంలో అంటే అప్పట్లో ఆయన ఆవేశపరుడు, ఇప్పుడు ఆలోచనపరుడు. ఆయన సోషల్ మీడియా కింద కామెంట్ చేసేటోళ్ళు చాలా మంది ఒక భ్రమలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే క్రిస్టియన్స్ అంటే మాలమాదిగాలు, దళితులు అనుకుంటున్నారు. కానీ దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధమే లేదు. ఏ రోజు కూడా వాళ్ళు బడుగు బలహీన వర్గాలను మంచిగా చూసుకున్న పాపన లేదు. నిజంగా చెప్పాలంటే ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా దళితుల కోసం కష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మహాసేన రాజేష్ గారు దళితుల పక్షాన పోరాటం చేయాలంటే మన బ్యాక్గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఆయన నిర్ణయం తీసుకొని టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. కానీ చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మరీ ముఖ్యంగా పేటీఎం గారు, పేడ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహాసేన రాజేష్ గారిని టీడీపీగా వర్ణిస్తే ఆయన ప్రెస్టేజ్ పెద్దగా తగ్గదు అని ఏం చేస్తున్నారంటే ఒక అంబేద్కరిస్టు కాదు, ఒక దళిత ద్రోహి అని ఆ విధంగా స్టాంప్ వేయడానికి పేటీఎం గాలతోటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా ఆయన స్థాయి, ఆయన ప్రెస్టేజీ పెరుగుతూనే ఉంది కానీ తక్కువ కాదు. ఎందుకంటే నేను ఒక తెలంగాణ జర్నలిస్ట్ గా చెప్తున్నా, ఒకప్పుడు రాజేష్ వేరు, ఇప్పుడు రాజేష్ వేరు. అప్పుడు ఆవేశానికి ఇప్పుడు ఆలోచనకి ఎంత తేడా ఉంది. ఇంకోటి ఆయన రియలైజ్ అవుతుండు. ఇట్లా పశ్చాత్తాపడే ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఆయన చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు నేను తిట్టాను, దానికి తప్పైంది సార్. అది ఒక్కటి వీడియో చూపించి చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటే ట్రోల్ చేస్తున్నారు. విషయం ఏంటంటే జనసేన వాళ్ళు ట్రోల్ చేయట్లేదు, టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయట్లేదు, బీజేపీ వాళ్ళు ట్రోల్ చేయట్లేదు. కానీ వైఎస్ఆర్సీపీకి కుక్కకు బొక్క దొరికినట్టు, లేకుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ మహాసేన రాజేష్ గారి వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. అందుకే ఆయన క్లియర్ గా చెప్పాడు, పవన్ కళ్యాణ్ సార్ మీ మీద నేను మాట్లాడడం జరిగింది, ఇది తప్పే, ఇంకోసారి ఇలా చేయను, మీరు చాలా మంచివారని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పుకుంటా బహిరంగంగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి? ఆయనను పవన్ కళ్యాణ్ గారు క్షమిస్తారు, ఈయన కూడా రియలైజ్ అయ్యిండు. ఇప్పుడు జనసేన తోటి కూడా నడవడానికి ఆయన తగ్గట్లేదు, రేపు అవసరం అయితే బీజేపీల తోటి కూడా నడుస్తాడు. మీ ప్రాబ్లం ఏంది? ఏదో విధంగా మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ ఆయనను ఫస్ట్ నుండి చూస్తున్నా ఆయన చాలా స్ట్రాంగ్. మీలాంటి చెత్త కామెంట్స్ కు ఆయన అయితే కృంగిపోడు. ఇంకా కూడా ఆయన బాగా రాటు తేలుతున్నాడు. డెఫినెట్ గా మంచి కంబ్యాక్ ఇస్తాడు. రావాలని కూడా ఒక తెలంగాణ జర్నలిస్ట్ గా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక దళిత బిడ్డ ఎదిగి రేపు చట్టసభలోకి వెళ్తే మన దళిత బిడ్డ, మన బహుజన బిడ్డని మనం చూపించుకునేది పోయి మనమే కాళ్ళు పట్టి లాగుతున్నామంటే మనం ఎంత నీచానికి దిగజారుతున్నామో ఒక్కసారి ఏపీ ప్రజలు, అది కూడా మహాసేన రాజేష్ గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ విధంగా మహాసేన రాజేష్ గారి గురించి బురదలు జరుగుతుంటే, ఇంకా క్రిస్టియన్స్, దళిత సోదరులు అయితే అసలు నువ్వు క్రిస్టియన్వే కాదు, నువ్వు దళితునివే కాదు. మీ బాధ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు క్లియర్ గా మందు తాగి అక్కడ యూపీఐ పేమెంట్ చేసి వంకలు టింకలు తిరుగుకుంటా ఎక్కడనో కింద పడి చనిపోవడం జరిగింది. అది ఆయన పర్సనల్. ఆయన గురించి కూడా ఇక్కడ మనం కామెంట్ చేయొద్దు. ఆ ఘటన గురించి ఎంటైర్ ఏపీ పోలీస్ 300 సీసీ ఫుటేజ్ సేకరించి తర్వాత చూసింది ఏంటంటే అది యాక్సిడెంటే, అది మర్డర్ కాదని వాళ్ళు క్లియర్ గా చెప్తే, ఇప్పుడు క్రైస్తవుల బాధ ఏంటంటే అందరు క్రైస్తవులది కాదు, కొందరి క్రైస్తవులది. వీళ్ళ బాధ ఏంటంటే మహాసేన రాజేష్ గారు కెమెరా ముందుకు వచ్చి ఏం చెప్పాలంటే ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, మర్డర్, హిందువులు చంపారు అని ఒక ఫాల్స్ అలిగేషన్ కెమెరా ముందు చెప్తే అప్పుడు తను క్రైస్తవుడు అవుతాడు. నిజంగా ఒకవేళ అది మర్డర్ అయి ఉంటే మహాసేన రాజేష్ గారు డెఫినెట్ గా ప్రవీణ్ పగడాల గారి వెనకాల, వాళ్ళ కుటుంబం వెనకాల ఉండి ఫైట్ చేసేవాడు, కోర్టు మెట్లెక్కేవాడు, పోరాటం చేసేవాడు. అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ దళితుల్లో, క్రిస్టియన్స్ లో. అలాంటి వ్యక్తికి మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజమండ్రి మాజీ ఎంపీ ఉన్నాడు కదా హర్ష కుమార్, ఆయన లాగా ఫాల్స్ అలిగేషన్ చేస్తేనే క్రైస్తవుడా? ప్రస్తారామన్ అనే వ్యక్తి, కొంతమంది క్రైస్తవ ముసుగులో ఉండే అంబేద్కరిస్టులు, లేకుంటే ఫేక్ అంబేద్కరిస్టులు, వీళ్ళు తెల్లాడితే హిందూ మతాన్ని తిడతారు. వీళ్ళందరినీ కూడా మహాసేన రాజేష్ సపోర్ట్ చేయాలి, అప్పుడు నిజమైన దళితుడు. ఇది ఎక్కడ న్యాయం? మనం మతాన్ని ఆరాధించుకో, పక్క మతాన్ని గౌరవించని
డైరెక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కదా, ఇది మాసేన రాజేష్ గారు పాటిస్తున్నారు కదా, ఆయన తప్పు పడతారేంది? నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే నిజంగా ఆయన కింద కామెంట్ చేస్తులు దళితులు క్రిస్టియన్లు కాదు, వైఎస్ఆర్సీపీ పోర్ట్రేట్ చేస్తున్న దళిత క్రిస్టియన్ ముసుగులో ఉన్న పేడ్ ఆర్టిస్టులు మాసేన రాజేష్ గారిని పొలిటికల్ గా ఏం పీకలేక ఈ విధంగా కుట్ర పన్నుతున్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఎంత తొక్కితే ఆయన ఎంత లేస్తున్నాడు. నెక్స్ట్ చట్టసభలో డెఫినెట్ గా మహాసేన రాజేష్ గారికి ఒక చైర్ ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎస్ యు ఆర్ రైట్ అని నాతో ఏకీభవించే వాళ్ళు కింద కామెంట్ చేయండి.